హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజైతే నేను పూరీలు, చోలే బఠానీ కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొన్ని బఠానీలు ఒక 1 ½ కప్ బఠానీలు తీసుకొని ఒకసారి కడిగేసి నానబెట్టేసేయండి నైటే. తర్వాత మార్నింగ్ కుక్కర్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ రావాలండి. అది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత పూరీలకి పిండి కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 కప్స్ పిండి తీసుకొని కొంచెం రవ్వ కూడా కొంచెం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ రవ్వ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి. రవ్వ ఒక 2, 3 స్పూన్స్ వేసుకోండి. పూరీలు కూడా మంచిగా పొంగుతాయండి. బాగుంటాయి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకా నేనేం వేయలేదండి. చూడండి, వాటర్తోనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకున్నానండి. పిండి అనేది మనకి చేతికి అంటుకోకూడదండి. చూడండి, ఇలా రావాలి. ఇలా కలుపుకోవాలండి. అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్ కట్ చేసి మిక్సీ పట్టేసేయండి మెత్తగా. అవి ఒక 2 టమాటాస్ సరిపోతుందండి. ఎందుకంటే 2 కప్స్ బఠానీలు కదా, సరిపోతుంది. అది ఒక ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఒకసారి కడిగి తర్వాత నానబెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని అవి వేగాక కరివేపాకు కూడా వేసి అది కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ఇవి మిక్సీ పట్టుకున్నాం కదండి, టొమాటోస్, ఆనియన్, మిక్సీ పట్టుకున్న జ్యూస్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, అది వేసి ఒక 2 నిమిషాలు అలా పచ్చి వాసన పోయేదాకా కలపండి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. వేసి ఒకసారి తిప్పండి. ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అయితే వేగాలండి. అది పచ్చి వాసన మొత్తం పోయి అల్లం పేస్ట్ అదంతా పట్టి మంచిగా వేగాలండి. అవన్నీ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసేయండి. చూడండి, కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసేయండి. ఆ పచ్చి వాసన మొత్తం పోవాలండి మనకి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఈ బఠానీలు ఉడికాయో అవి చూసుకొని ఇవి కుక్కర్‌పై మూత తీసేసి మనం పప్పు గుత్తితో గానీ, లేకపోతే గంటెతో గానీ ఇలా స్మాష్ చేసుకోండి. కొన్ని బఠానీలు అలా ఉంచేసుకొని కొన్ని స్మాష్ చేసుకోండి. అప్పుడే కర్రీ అనేది కొంచెం గ్రేవీ కూడా వస్తుంది మనకి. కాబట్టి సగం బఠానీలు ఉంచుకొని సగం స్మాష్ చేసుకోండి. చూడండి, అట్లా స్మాష్ చేసుకొని ఇవి ఉడికిందా లేదా, టమాటా వేసుకున్నాం కదండీ, టమాటో జ్యూస్ అది ఉడికిందా లేదా చూసుకొని ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఆ టమాటా ఆ కర్రీలోకి ఈ బఠానీలు ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, మెత్తగా అయిపోతుంది గంటెతో చేస్తుంటే, ఎందుకంటే మంచిగా ఉడికిపోయాయి కదా. చూడండి, ఇది ఉడికిందండి. ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఈ బఠానీ అనేది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మంచిగా వేగాయి, కలర్ కూడా చేంజ్ అయింది. కాబట్టి బఠానీలు దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఒక 3 నిమిషాలు అయితే మంచిగా ఉడకాలండి. చూడండి, అది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడకనియండి. ఆ తర్వాత కొంచెం సరిపడా కారం వేసుకోండి. చూడండి, సరిపడా కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని కలిపేసుకోండి. చింతపండు రసం అనేది ఉండాలండి. అది చింతపండు రసం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, మేము తినము అంటే అది స్కిప్ చేసేసి కర్రీ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ రసం పిండేసుకుంటే సరిపోతుందండి. చూడండి, వేగాక ఒక 2 నిమిషాలు చింతపండు రసం వేసిన తర్వాత వేగాక ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆ కర్రీ అనేది ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. అయిపోతుందండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని
పక్కన పెట్టేసుకోండి. చూడండి కర్రీ అయిపోయింది. ఇప్పుడు పూరీలకి ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని చిన్న చిన్న పూరీల్లాగా చేసుకొని వేసుకోండి. పూరీలనేది ఇది పిండి నేను గోధుమలు తీసుకొని పట్టించానండి. నేను షాప్‌లో ప్యాకెట్స్ తీసుకురాలేదు. గోధుమలు తీసుకొని అవి ఒకసారి కడిగి ఎండలో ఆరబెట్టి తర్వాత మరపట్టించానండి ఆ పిండి ఇవి. కానీ పూరీలైతే చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా. అంటే బయట నుంచి తేకుండా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్న పూరీల్లా ఒత్తేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బఠానీ విత్ పూరి, చోలే బఠానీ పూరి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఆయిల్ అయితే వేడెక్కిందండి. చూడండి ఇట్లా మనం గంటతో లైట్గా అట్లా ప్రెస్ చేయాలండి. మంచిగా వేగిపోతున్నాయి చూడండి. మంచిగా ఉబ్బుతున్నాయి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.